సమూయేల్, నువ్వు ఎంతకాలం ఇలా దుఃఖించుకొని ఉంటారు, ఎంతకాలం నువ్వు ఏడ్చుకొని ఉంటారు. తైల కొమ్ము నూనెతో నింపు. పాత్ర నుండి వచ్చిన అభిషేకం వేరు, కొమ్ము నుండి వస్తున్న అభిషేకం తైలం వేరు. ఏదైనా ఒక పాత్ర నీకు అభిషేకం ఇవ్వకూడదు. ఎవరో ఒకరు నా మీద చేయబట్టి నా కొరకు ప్రార్థన చేసి అభిషేకం వస్తుందని అనుకుని పరిగెడుతున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. అటు ఇటు పరిగెత్తకుండా దేవుని సన్నిధిలో మోకరించు. ఆ తైల కొమ్ము నుండి ఉన్న అభిషేకం నీ మీదకి రావాలి. నీకు అర్థమయ్యే రీతిలో ఒకసారి కూడా చెప్తాను. ఇట్స్ రామ్స్ హార్న్. పొట్టేలు కొమ్ము నుండి ఆ తైలం వస్తుంది. ఇస్సాకును బలి అర్పించుటకు అబ్రహాం ఒక కొండ పైకి వెళ్తే, అబ్రహాం ఆ కొండ చేరగా మునిపే ముళ్ళ పొదలో ఒక విధేయత ఉన్న, సంపూర్ణ సమర్పణ ఉన్న ఒక పొట్టేలును సిద్ధపరచి పెట్టి ఉండను. ఆమేన్. భూస్థాపనకు ముందే దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక్క గొర్రె పిల్లకి గుర్తుగా ఇదిగో కొండ పైన ఒక పొట్టేలు సిద్ధపరచబడి ఉండను. ఆ పొట్టేలును చూసి ఇస్సాకుకు ప్రతిగా నీవు బలిగా మారవలసిన అదే చోటలో, హల్లెలూయా, నీ ప్రాణం విడవలసిన అదే చోటలో, హల్లెలూయా, నీ కొరకు యేసు ఎలా బలి ఆయనో దానికి సాదృశ్యముగానే ఇస్సాకు కొరకు ఆ పొట్టేలును వధించారు. వస్త్రము లేకుండా పోయిన, వివస్త్రుడై మారిపోయిన ఆదాం అవ్వలు ఆమేన్ దిగంబరులుగా మారిపోయారని చెప్పి షేమ్ 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 అని చెప్పని నా దేవుడు హల్లెలూయా వారిని కప్పుట కొరకు, మహిమ నష్టమైన వారిని కప్పుట కొరకు ఎలాగనైతే ఒక పొట్టేలును చంపి చర్మమును తీసి వారికి వస్త్రముగా ధరింప చేసినో అదే రీతిలో మానవ కులం ఒక విమోచన కొరకు పరిచ్ఛేదన చేయబడినటువంటి ఆ కుమారుని కొరకు, ఇస్సాకు కొరకు, ఐఎమ్ సేయింగ్ దట్ అగైన్, పరిచ్ఛేదన ఉన్న ఈ సాకున కొరకు, కొందరు అది అర్థం చేసుకో, పరిచ్ఛేదన పొందినటువంటి కవనండిలో ఉడంబడిగలో ఉన్నటువంటి ఈ సాకున కొరకు ఒక పొట్టేలు అక్కడ సిద్ధపరచబడితే, కాలక్రమంలో పొట్టేలు కొమ్ము అనేది హెచ్చింపును ఔన్నత్యమును చూపిస్తుంది. అయితే ఆ కొమ్ము తైలమును మోసుకొని వస్తున్న అభిషేక కొమ్మై తైలపు కొమ్మై మారింది. ఇప్పుడు సౌల్ మీద వచ్చిన అభిషేకపు రీతిలో కాదు, సమూయేల్ తన చేతిలో పట్టుకొని వస్తున్నారు పొట్టేలు కొమ్ము. ఇది చూపిస్తున్న ఏం తెలుసా? ఈ అభిషేకం కలువరి సిలువ పైన బలియాగమై మారిన యేసు మీద నుండి వస్తున్న అభిషేకమే. వ్యక్తుల ద్వారా నీ మీదకి వచ్చిన అభిషేకం కొన్ని కారణాలను బట్టి, కార్యాలను బట్టి మారిపోతుంది. పాత్ర నుండి కాదు అభిషేకం, కొమ్ము నుండి రావాలి అభిషేకం. అభిషేకం తల మీదకి వచ్చినటువంటి దావీదు జీవితం మొత్తం మారింది, ఆలోచన విధానం మారింది.